కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీసీలకు 42 రిజర్వేషన్ విషయంలో బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ నాయకులు కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ బీసీ రిజర్వేషన్పై స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అన్నారు. పరిపాలన చేతగాని పెద్ద రేవంత్ రెడ్డి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి బీసీ రిజర్వేషన్ విషయంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత వారు అన్న మాటలు ఏంటంటే అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రి కల్పిస్తాను, నేను అవసరమైతే పోరాటం చేస్తాను చెప్పాడు. ఎప్పటికప్పుడు మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలు సంతోషపెట్టి అనుకున్నాను. నేను జరుగుతున్నా ఏదైతే మాట్లాడినామో అసెంబ్లీ తీర్మానం అన్నాడు, ఆ మాటలు పెట్టుకున్నాను. అఖిల పక్షాన్ని తీసుకెళ్ళకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి కలవలేదు, మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పార్టీ నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఎక్కడ వ్యతిరేక వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రి విమర్శకు వచ్చేసాడు. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు, గతంలో కేసీఆర్ గారు అయితే బీసీ రిజర్వేషన్ పెట్టాడు, దానివల్ల అయిపోతుందని చెప్పేసి నీకు చేత కాదు, పరిపాలన చేత కాదని చెప్పి